స్నేహం అంటే సహాయం. ఒకరోజు ఒక అడవిలో ఓ చిన్న ఎలుక ఒంటరిగా ఆడుకుంటోంది. కానీ దానికి తెలియదు ఎదురుగా ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది అని. అప్పుడే ఒక అడవి బల్లి చెట్టు మీద వెళుతూ ఆ ఎలుకను చూసింది. ఎలుకను చూసి ఒక్కసారిగా దానిపై దాడి చేయడానికి సిద్ధమైంది. ఆ చిన్న ఎలుక భయపడిపోయింది. అదే సమయంలో పక్కనే చెట్టుపైన ఉన్న ఒక తెలివైన కాకి ఆ ప్రమాదాన్ని గమనించింది. వెంటనే ఆ కాకి తన రెక్కలను విప్పుతూ ఒక్కసారిగా ఆ బల్లిపైకి దూసుకొచ్చింది. కాకి గట్టిగా అరుస్తూ ఆ బల్లిని భయపెట్టసాగింది. అప్పుడు ఆ బల్లి భయపడి పారిపోయింది. ఇదంతా చూస్తున్న ఆ చిన్న ఎలుక, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లేకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని అంటూ కాకికి ధన్యవాదాలు చెప్పింది. అప్పుడు ఆ కాకి ఎలుకతో మనం స్నేహితులవుదాం అని చెప్పింది. అప్పటినుంచి అవి రెండు మంచి స్నేహితులై ఆ అడవిలో ఆడుతూ పాడుతూ తిరిగేవి. చూడండి ఫ్రెండ్స్, స్నేహం అంటే సహాయం చేయడం. ఆపదలో అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. స్నేహం అంటే సహాయం. ఒకరోజు ఒక అడవిలో ఓ చిన్న ఎలుక ఒంటరిగా ఆడుకుంటోంది. కానీ దానికి తెలియదు ఎదురుగా ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది అని. అప్పుడే ఒక అడవి బల్లి చెట్టు మీద వెళుతూ ఆ ఎలుకను చూసింది. ఎలుకను చూసి ఒక్కసారిగా దానిపై దాడి చేయడానికి సిద్ధమైంది. ఆ చిన్న ఎలుక భయపడిపోయింది. అదే సమయంలో పక్కనే చెట్టుపైన ఉన్న ఒక తెలివైన కాకి ఆ ప్రమాదాన్ని గమనించింది. వెంటనే ఆ కాకి తన రెక్కలను విప్పుతూ ఒక్కసారిగా ఆ బల్లిపైకి దూసుకొచ్చింది. కాకి గట్టిగా అరుస్తూ ఆ బల్లిని భయపెట్టసాగింది. అప్పుడు ఆ బల్లి భయపడి పారిపోయింది. ఇదంతా చూస్తున్న ఆ చిన్న ఎలుక, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లేకపోతే నేను చనిపోయి ఉండేదాన్ని అంటూ కాకికి ధన్యవాదాలు చెప్పింది. అప్పుడు ఆ కాకి ఎలుకతో మనం స్నేహితులవుదాం అని చెప్పింది. అప్పటినుంచి అవి రెండు మంచి స్నేహితులై ఆ అడవిలో ఆడుతూ పాడుతూ తిరిగేవి. చూడండి ఫ్రెండ్స్, స్నేహం అంటే సహాయం చేయడం. ఆపదలో అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.